ఇదిగోండి ఇదే మా గ్యాంగ్ అంతానే. మా అక్క ఈ పొట్టిదే రే పొట్టిదే. దేనికి వచ్చాను ఒక అమ్మాయిని పడగొడతావా? పందెం అది. ఎవరితో పందెం ఎందుకని? ఇది ఛాలెంజ్ అనమాట. అంతే కదా? ఏమంటారు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇదిగోండి మొత్తం ఫుల్ హడావిడి చేసేస్తారు మొత్తం మనల్ని. ఎక్కడ చూస్తే స్టాల్స్. కానీ ఇంటికి మన అక్క చెప్పేది ఛాన్స్ రెడీ అయ్యావా మరి? అదే మర్చిపోవా? చూస్తున్నా, గుర్తుందా? మర్చిపోవా? అయితే ఛాలెంజ్ ఏంటి ఎందుకని? ఏదో ఒక అమ్మాయిని పడియాలా ఈ గ్యాప్ లో? యాక్సెప్ట్ చేస్తాం మరి. చూడాలి. ఇక్కడ సిచ్యువేషన్ అయితే మనకి అనుకూలంగా లేదు. ఎవరో షాప్ లో రాకపోయి ఇక్కడ నాకు రాగుంగరం తీసుకోవాలని ఉంది. మరి నాకు రాగుంగరం కావాలి. ఇది రాగి కాదు, ఒరిజినల్ కాదు. ఒరిజినలా? నాకు అర్థం కాలేదు సార్. ఏదో బాగుంది. ఎంత? రాగిని గుర్తు పట్టగలగాలమ్మా. అప్పుడు తీసుకున్నావా? ఇప్పుడైతే మన జైన్ రోడ్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం చదువున్నారు కదా. ఇప్పిద్దాం రియాక్షన్స్ క్యాప్చర్. మన ప్లాన్ అయితే మార్చాలి. ఫస్ట్ గుడికి వెళ్దాం అన్నారు. అట్లా మన టెంపుల్ దగ్గరికి వస్తాం. గురైతే మా ఇక్కడ మనం చూస్తుంటే చాలా మంది షార్ట్ కట్లు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీకు నేను కోచ్ చెప్తాను అనమాట. వచ్చిండా సైంటిస్ట్. ఎవడైతే చుట్టూ తిరిగి వెళ్తాడు వాడే ఏ ఆటంకం లేకుండా వెళ్తాడు. మధ్యలో వెళ్ళడానికి మధ్యలో ఉండిపోతాడు. మనకైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం అలా ఒక 1 కిలోమీటర్ అలా వాక్ చేస్తాం అనమాట. మొత్తం ఇదంతా మనకి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ వరకు షాప్. తిరిగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. నాకు బాధ్యత అనిపించాను కదా. ఎందుకంటే బుద్ధుడు చేశారు అలా ఉన్నాడు. ఎత్తుకుని జరగాలంట. నాకు లేదనుకున్నా చూపించిన చూపించు. ఇదిగోండి మహాత్మ నాకు అప్ చెప్పారు బాబు జరగాలి. నువ్వు కింద నడితే అది నడుస్తుంది. నేను ఎత్తుకోవాలి అలాగా. నాకు చేయి నొప్పి వస్తుంది. చూసా రెస్టారెంట్ అయితే అంటే బాగా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మీరు అనుకుంటారు ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోమంటే అది ఇదని ఒక కంటెంట్ క్రియేట్ చేయడం అంటే మాటల అసలు ఏదమ్మా ఒకసారి రిటర్న్ తిప్పమ్మా కామా ఏంటి. నువ్వు ఒక కంటెంట్ క్రియేటర్ వచ్చే కష్టం ఆలోచిస్తున్నావు కానీ నేను ఒక పేరెంట్ వచ్చే కష్టం ఆలోచిస్తున్నాను. నిజంగా ఛాలెంజ్. నువ్వు కనుక అమ్మాయిని పడేస్తే
నీకు ఏది కావాలంటే నేను ఇస్తాను కొనిసి. నాన్న నేను కాదు, అది మా తమ్ముడికి ఇచ్చు, నాకు ఛాలెంజ్ అది. ఇప్పుడు మీ తమ్ముడికైనా ఎవరికైనా ఛాలెంజ్ ఇదే నా అంటే నాకు కూడానా? ఎస్ నీకు కూడా చేస్తా, చేసి చూపించు. ఐఫోన్ కావాలి చేస్తా. చేసిందే ఇదిగో. ఓ ఎక్కడికి వచ్చిన ఆడవాళ్ళు సీరియల్ కూడా మాట పాప వాళ్ళు ఏవో సేల్స్ చేసుకుంటారు కానీ మధ్యలో ఫోన్ పెట్టుకుని మరి సీరియల్ చూస్తారు. హిందీ ఎంత డెవలప్ అయిపోయింది. చంద్ర నన్న క్యాంటీన్ ఓపెనింగ్ కూడా అయిపోయిందంట. 5 రూపాయలు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. వెళ్తున్నట్టున్నాయి. అయ్యో సో ఈరోజు సంబరాల్లో డే 2 అనమాట. డే 1 అయింది కదా, ఈరోజు ఏమేమి చేస్తానో మొత్తం చెప్తాను. ఏం కొంతమ్మ కూడా మొత్తం చూపిస్తాం అనమాట. వచ్చాం కదా మళ్ళీ వచ్చాం కొనడానికి. నేను తీసుకున్నా ఏమంటాం దీంట్లో మాట్లాడు. కలజోడు అంటున్నాడు రా, మొన్నే కదా తీసుకున్నాడు. ఏం తీసుకోవద్దాం మరి. ఎందుకు మొన్నే కదా తీసుకున్నావు 500. 2 hours later. గ్లాస్ అంతవి స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొట్టాళ్ళకు మాడలు. ఎంత అది? ఎంతది? 50. 100 రూపాయలు. 100 రూపీస్ అంత. పర్లేదు అనిపిస్తుంది నాకు. అంటే ఒక ఉంటుంది వార్డ్రోబ్ ఉంటుంది అలాగా డేడమోడు బార్గించి అడుగుదా 80 రూపీస్ ఇచ్చంత అయిపోతుంది కదా. చూడన్నాక ఎంత 80 కుదురుతుందా రాదన్న. నువ్వే అడుగు మరి. అడిగాను పెద్దదు అన్నది అమ్మాయి. 1 eternity later. ఎంతరా? 80 రూపీస్. టాప్ ప్రమోషన్ చేయరా. షాపే కదా. ఓకే ఏం కావాలి? బొమ్మ కావాలా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మనోహర్ తీసుకుంటారు. లాగేస్తుంది. ఎవరికి కావాలంటే ఆడికి కొంటాను. ప్రీతి ఎవరికి కావాలి? ఒకప్పుడు ఆ బొమ్మల కోసం దత్తాలు చిందించాం, ఇప్పుడు కళ్ళ ముందున తీసుకోలేకపోతుంది. ఇప్పుడు చూస్తున్నాం ఇంకే షాపింగ్ ఉన్నాయని. నేను డైరెక్ట్ ఎగ్జిబిషన్ వెళ్ళిపోతాను. తీసుకున్నారు మరి? తీసుకున్నాం. ఆ తమ్ముడు అయితే అయిపోతుంది. ఏమంటే చైన్ కొంటాను అంటుండే. పిచ్చండి ఇది. ఏమి కొన్నా చూపించండి. చెప్పు.
ఈ పెన్ చూడు, ఇది కూడా ఆన్లైన్ లో 300. ఎంత వస్తుంది? భయ అంతే 50 రూపాయలు. తీసుకున్నావురా? క్వాలిటీ ఎలా ఉందా? పర్లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ బరువుగానే ఉంది. అంటే మేమేం దానికి కొమ్ములు ఏదైనా కొనుక్కోవాలి. అదే చెప్తే వింటూ అడుగు రేట్ చక్కగా వాళ్ళకి సరే. అన్న రేట్ తగ్గదా? 6 ఎంత ఫిక్సా? అన్న రేట్ తగ్గదా? భయ్యా ఇది ఒకటి తీసే భయ్యా. అమ్మా డబ్బులు ఫోన్ పేయా? థ్యాంక్ యూ భయ్యా. అయితే ఇందులో అలా లేవంటావు. చైన్ కలెక్ట్ అయితే దూరం ఉంది, అన్ని తీసుకోవాలనిపిస్తుంది కానీ కావద్దుగా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అయితే మనం జైన్ బీట్ లోకి వెళ్ళి, ఐ మీన్ ఎగ్జిబిషన్ లోకి వెళ్ళిపో. చెప్తా నమ్మరు. యుద్ధాలు చేసాం బయట అనమాట. ఎందుకంటే కొట్టుకుంటాను లైన్ లోనే యుద్ధాలు చేసాం నిజంగానే. ఇది కంప్యూటర్ జాతకం ఉంటే చూద్దాం వాడికి ఎంతవరకు వర్కౌట్ అవుద్దు. తర్వాత చెప్పాలి రే ఏమైందో. మీరు నువ్వు చెప్తావా? సైడ్ సైడ్ పోలీస్ 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 ఉన్నాడు పోలీస్ ఉన్నాడు పోలీస్ ఉన్నాడు వద్దు. ఇదిగోండి మధ్యలో పెట్రోల్ అయిపోయింది, కొట్టించు ఇప్పుడే చూడాలేమవద్దు. ఇదిగోండి మేమైతే 2 గంటలకి 2 కిలోమీటర్ల దూరం ఉన్నాం ఇంకా మా ఇంటికి. టైం చూపించచ్చు అంత ఏందో కనిపించట్లేదా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా